ఇప్పుడు రోజా గారి కామెంట్స్ మనం చూద్దాం సార్. ఆమె ఏం చెప్తుందంటే ఈ రోజు ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ రోజు మరి వీళ్ళు ఎందుకు రాలే ఏంటని అడుగుతున్నారు సార్. మా సోదరులు చెప్పారు ఏమని, ఏదన్నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తే ఏ సీఎం అలా చేసింది లేదు కదా, మీరు దేనికి దానికి వివాదం చేస్తున్నారు అన్నారు సార్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే హిందూ మతం కింద, క్రిస్టియన్ మతం కింద, గో మతం కింద మరి జరుగుతుంది. ఈ భారతదేశంలో ఎవరైనా వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు ఫాలో కావచ్చు, దానికి కాదనే రైట్ మనకు లేదు. అది క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నాను. అది ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డికి చెప్పొచ్చు. ఏది ఉగాది రోజు నిజంగా హిందూ సోదరులకి మీరు విషెస్ చెప్పాలనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ కాదు కానీ ముస్లిం సోదరులకు విషయం చెప్పట్లా, అలాగే మోడీ గారు ముస్లిమ్స్ కాదు కానీ ముస్లిం సోదరులకు ఇష్యూ చెప్పలా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ హిందువుల మీద ప్రేమ ఉంటే ఒక వీడియో బయట రిలీజ్ చేయొచ్చు, ఏమని హిందూ సోదరులకి ఉగాది శుభాకాంక్షలని విష్ చేయొచ్చు, దానికి మేమే అభ్యంతరం చెప్పు. కానీ హిందూ అనే ముసుగులో హిందూ లాగా దూరి టెంపుల్ లాగా లాగా సెట్ వేసి ఎందుకు మమ్మల్ని అవమానిస్తున్నారు? అదే మేము క్వశ్చన్. మీరు క్రిస్టియన్స్ మేము ఒప్పుకుంటారు, మీరు చేసుకోరు మేము ఒప్పుకుంటాం. ఓపెన్ గా చెప్పండి, జస్ట్ విషెస్ చెప్పి వదిలేయచ్చు కదా. ఎందుకు ప్రతిసారి మమ్మల్ని సెట్టింగ్ చేసి అవమానించాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? అది కరెక్ట్ కాదు కదా. ఇంకపోతే రోజా గారు చెప్తున్నారు వాళ్ళు చేయలేదు వీళ్ళు రెండు సందర్భాలు మేము డిస్కస్ చేద్దాం సార్. నారా లోకేష్ గారు వాళ్ళ కొడుకుతో ఉగాది జరుపుకున్నారు అంటే వాళ్ళు జరుపుకుంటే ఒక ప్రాబ్లం, జరుపుకోకపోతే ఒక ప్రాబ్లం సార్. వీళ్ళ దృష్టిలో జరుపుకుంటే వీళ్ళే ప్రచారం చేశారు, మీరు కూడా దాని మీద అనాలిసిస్ చేశారు. ఒక పసిబిడ్డ 4 సంవత్సరాల వయసులో ఉంది, ఒక శివుడి విగ్రహం చేస్తే, ఒక శివుడు బొమ్మ చేస్తే, ఒక శివలింగాన్ని చేస్తే దాని మీద శుద్ధ పూజలు చేస్తున్నారు, గుళ్ళో పెట్టారని చెప్పి ఎంత హేళన చేసి మాట్లాడినో మనం చూసినాం. మరి దాని మీద రోజు చర్చించాలి కదా, రోజు దాని మీద క్షమాపణ చెప్పాలి కదా. ఎవరైతే మా వైసీపీ సోదరులు ఇలా దుష్ప్రచారం చేశారో తప్పు. మన అధినాయకుడు క్రిస్టియన్ అయినా కానీ మనం హిందూస్ కదా, సో ఆ హిందూ పిల్లని ఇలా మనం ఇది చేయకూడదు, అది తప్పు, వాళ్ళు ఒక దేవుడిగా ఫీల్ అది చేసుకున్నారని చెప్పి మరి ముందు కొంచెం సారీ చెప్పాలిగా. మరి దానికి ఎందుకు స్పందించలేదు? దానికన్నా ముందు స్పందించాల్సింది. ఇంకపోతే సార్ వీళ్ళు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛమైన హిందువులే, దానికి కాదనే లేదు. మరి ఎందుకు వచ్చారు, ఎందుకు లాంటి ఏమో సార్. ఇప్పుడు లేడీస్ కి 1,00,000 ప్రాబ్లమ్స్ ఉండి ఒక్కోసారి రావచ్చు, ఒక్కోసారి రాకపోవచ్చు. ప్రతిసారి రాకపోతే అసలు ఎందుకు రావట్లేదని చెప్పి మనం క్వశ్చన్ చేయొచ్చు. ఏదో ఒకసారి ఆగినందుకు నువ్వెందుకు రాలా బయటకు వచ్చావని చెప్తారా సార్? దానికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజు వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, తిరుమల దేవస్థానం శ్రీవారిని దర్శించుకున్నారు, ఎంత మంచిగా పూజ చేసుకున్నారు. మరి ఇంకేంటి, వాళ్ళు హిందువులా, ముస్లింసా లేదా క్రిస్టియన్సా? మరి దానికే సార్ స్పందించాల్సింది. ఏదో ఒకసారి రాలేదని అసలు యాక్చువల్ గా రావాల్సిన అవసరం కూడా లేదు. మరి దానికి సతీ సమయంగా రావాల్సిన అవసరం లేదు సార్. దాని మీద ఎందుకు ఇదవుతారు? అలాగే సోదరి అక్క రోజక్క తిరుమల గురించి చెప్తుంది. సరే మన జగనన్న హిందువే కదా, మళ్ళీ క్రిస్టియన్ ఏదో ఒకటి. మరి హిందూ టెంపుల్స్ కి వచ్చినప్పుడు హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా. మరి ఎందుకు మన జగనన్న హిందూ సంప్రదాయాలు పాటించకుండా రిజిస్టర్ లో నేను ముస్లిం నేను క్రిస్టియన్ నేను ఏదో సైన్ చేసి పోవచ్చు కదా. మరి ఎందుకు సైన్ చేసి పోవట్లా అంటే హిందూ ధర్మం మీద మీకు నమ్మకం లేదు. అలాగే మా సోదరులు చెప్తున్నారు, మీరు ఎలాగైతే ఈ సెట్టింగ్ వేస్తున్నారో సెట్టింగ్ వేసే బదులు మీరు పక్కన ఉన్న గుడికో బడికో ముదకి వెళ్ళి మీరు పూజ చేయొచ్చు కదా. అదే విధంగా మీరు క్రిస్టియన్స్ అయితే మీరు అలా చేస్తారా, లేదంటే ముస్లిం దానికి మీరు అలా చేస్తారు? దేనికి చేయరు కదా. ఓన్లీ హిందూ ఫెస్టివల్స్ అయితే మాత్రమే మీరు ఎందుకు చేస్తారు? అది కరెక్టే మా సోదరు వారికి క్వశ్చన్. దాంతో పాటు జనరల్ గా పూజ చేస్తుంటే సార్ పూజారి గారు ఏదన్నా అక్షంతలు గానీ కొంచెం హోమం వేయడానికి కానీ ఏదైనా చేతిలో పెడితే పూజారి గారు ఇచ్చి డైరెక్ట్ హోమం వేస్తారు సార్. అదేందో మరి మా జగనన్న విచిత్రంగా నేను కొత్త ధర్మం కొత్తగా చూశాను సార్. పూజారి గారు ఈయన చేతిలో పెడితే ఈయన మరో పూజారి గారి చేతిలో పెడుతున్నారు. మరి ఇంతవరకు నేను సృష్టిలో ఇలాంటి హోమాలు చేస్తారని చెప్పి నేను ఇంతవరకు కానీ వినలేదు సార్. అలా హోమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు సార్.